సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. సొంత ఊళ్లకు వెళ్లడం ఒక ఉత్సాహమైతే, కుటుంబంతో స్నేహితులతో కలిసి సరదాగా సినిమా హాళ్లు చుట్టేసి అన్ని కవర్ చేసేయడం మరో సంతోషం. అందుకే మన నిర్మాతలు ఎంత పోటీ ఉన్నా భయపడకుండా సినిమాలు విడుదల చేసుకుంటారు. ఈసారి ఈ వేడి ఇంకాస్త ఎక్కువగానే ఉంది. ఏకంగా 4 స్టార్ హీరోలు బరిలో ఉండడంతో సమరం రసవత్తరంగా మారింది. ముందుగా బరిలో దిగుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు 2 రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టేసుకుంది. ఆశ్చర్యకరంగా ఇంకా అధిక శాతం ఫుల్స్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కుకట్పల్లిలో ఓ థియేటర్, ఇటీవలే ఓ స్టార్ హీరో మొదలుపెట్టిన ఓ సూపర్ ప్లెక్స్ లో తప్ప ఇంకెక్కడ టికెట్లు పూర్తిగా అమ్ముడు కాకపోవడం గమనించాల్సిన అంశం. ప్రమోషన్ విషయంలో ఎన్టీఆర్ టీం పక్కా ప్లానింగ్ తో హైప్ ని బాగా మెయింటైన్ చేసేలా సరైన రీతిలోనే సాగింది. అయితే బుకింగ్స్ విషయంలో కొంత వెనుకబడడానికి కారణాలున్నాయి. సంక్రాంతి సీజన్ లో అధిక శాతం జనాభా సొంత ఊళ్లకు వెళ్లిపోతారు. ఈ సందడి 10 తర్వాతే ఉంటుంది. కానీ 2 రోజుల ముందుగానే ఏర్పాట్లు చేసుకోవడం, పిల్లలకు కావలసినవి సిద్ధం చేసుకోవడం లాంటి పనుల వల్ల రాజధాని వాసులు ఎక్కువగా సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. అందుకే అడ్వాన్స్ బుకింగ్ సాధారణంగా జరిగే రేంజ్ లో ఉండదు. అయితే కథానాయకుడు 9నే వస్తున్నాడు కాబట్టి మెరుగ్గానే నమోదయ్యే అవకాశం ఉందని ఆశించారు అందరూ. అయితే దానికి భిన్నంగా ఉంది పరిస్థితి. ఇంకా 1.5 రోజు ఉంది కాబట్టి ఫిగర్స్ లో మార్పులు వచ్చే ఛాన్స్ చాలా ఉంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.